హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు నేను తెలుగు గ్రామర్ అయితే పెడుతున్నాను. మన పుస్తకం 10th క్లాస్ పుస్తకం వెనక ఉన్న నానార్థాలు, పర్యాయ పదాలు చూడండి. పర్యాయ పదాలు అయితే ఎక్కువ ఉన్నాయి. తర్వాత వ్యుత్పత్తి అర్థాలు, తర్వాత ప్రకృతి వికృతులు, ఇవైతే ఈరోజు చూసుకుందామండి. గ్రామరు. అనృతం అసత్యం. చూడండి నానార్థాలు. అనృతం అసత్యం, సేద్యం వాణిజ్యం. అమృతం సుధా నీరు ముక్తి. ఆశ కోరిక దిక్కు. కంకణం తోరం నీటి బిందువు. స్త్రీలు చేతికి ధరించే ఆభరణం. కన్ను నేత్రము చూపు. బండి చక్రము. కళ చదువు శిల్పం. చంద్రునిలో 16వ వంతు. చూడండి, చంద్రునిలో 16వ వంతు. కాలం సమయం నలుపు చావు. కుండలి పాము నెమలి వరుణుడు. కులం వంశం జాతి ఇల్లు. కృషి సేద్యము యత్నము. గుణం స్వభావం వింటి నారి. గురువు ఉపాధ్యాయుడు తండ్రి పురోహితుడు బృహస్పతి. చరణము పాదము పద్యపాదము కిరణము. నిట్ట ఒడుచు ఉప్పొంగు విజృంభించు రోమాంచితమగు. ఫలం పండు ప్రయోజనం సుఖం. మిత్రుడు స్నేహితుడు సూర్యుడు. ముద్ర గుర్తు అచ్చువేయడం ఒక అలంకారం. రాజు ప్రభువు చంద్రుడు ఇంద్రుడు. లెస్స శ్రేష్టం యుక్తం కుశలం. వనం తోట అడవి జలం. చూడండి, ఇది వనం. ఇది వాసం ఇల్లు వస్త్రం కాపురం. వివరణము రంధ్రము దోషము. వీడు ఇతడు పట్టణము. వెళ్ళి ప్రవాహం పరంపర తెలుపు. సరము బాణము నీరు రెల్లు. శాఖ కొమ్మ చెయ్యి వేదభాగము. సమయము కాలము ప్రతిజ్ఞ సిద్ధాంతము. సూత్రము నూలిపోగు జంధ్యము ఏర్పాటు. హరి కోతి ఇంద్రుడు విష్ణువు. ఇప్పుడు పర్యాయ పదాలు చూద్దామండి. అంబోధి సముద్రం కడలి సాగరం. అనలం అగ్ని నిప్పు జ్వలనం. అరణ్యం విపినం అడవి అటవీ వనం. అనృతం అసత్యం అబద్ధం బొంకు. అన్నం బువ్వ కూడు బోనం. అర్ధాంగి భార్య పత్ని ఇల్లాలు. అహిమకరుడు సూర్యుడు భాసుడు. చూడండి, సూర్యుడు భానుడు రవి భాస్కరుడు. ఆగ్రహం కోపం క్రోధం అలుక. ఆజ్ఞ ఆదేశం ఆన ఉత్తర్వు నిర్దేశం. ఆస్యం ముఖం అననం మోము. ఎలుక మూషికం కనకం. కన్ను అక్షి చక్షువు నేత్రం నయనం. కప్ప భేకం దర్దూరం మాండూకం. కరి ఏనుగు గజము. కమలము పద్మము నల్లినము. కార్మూకం విల్లు ధనసు సరాసనం సింగని. కైరవం కలువ కల్హారం కుముదం ఇందీవరం. కొండాడి పొగడి స్తుతించి నుతించి. కోరిక వాంఛ తృష్ణ ఈప్సితం. కౌముది వెన్నెల చంద్రిక జ్యోత్స్న. గిరి కొండ పర్వతం అద్రి. గృహం ఇల్లు గెహం నికేతం. చంద్రుడు ఇంద్రుడు శశాంకుడు నిశాకరుడు. చాట్పు విధం భంగి రీతి తీరు. చెట్టు వృక్షం తరువు భూరుహం. తమస్సు తమం చీకటి అంధకారం ఇరులు. దయ కృప కనికరం కరుణ. దేహం శరీరం తనువు కాయం. ధరణి భూమి ధరిత్రి పృథ్వీ. నరుడు మానవుడు మనిషి మార్త్యుడు. నలిరేగు విజృంభించు చెలరేగు విజృంభించు.
నిక్కం నిజం సత్యం పల్లె ఊరు గ్రామం పవనము గాలి వాయువు మారుతము పసిడి బంగారం కాంచనం పుత్తడి పారాశర్యుడు వ్యాసుడు బాధారాయణుడు కానీనుడు పువ్వు కుసుమం పుష్పం విరి బ్రాహ్మణులు ద్విజులు విప్రులు భూసురులు భాగీరథి గంగానది జాహ్నవి పావని భోజనం తిండి ఆహారం భోగం మరణం మృత్యువు నిర్యాణం చావు మిన్ను ఆకాశం గగనం నింగి యశస్సు కీర్తి ఖ్యాతి రవి సూర్యుడు దినకరుడు ప్రభాకరుడు రాత్రి నిశ రజని యామిని రుగ్నత జబ్బు వ్యాధి రోగం వనిత మహిళ శ్రీ పడతి వివరం రంధ్రం బిలం కలుగు వృక్షము తరువు చెట్టు భూరుహం వెల్లి ప్రవాహం వెల్లువ శివుడు శంకరుడు రుద్రుడు భవుడు సంఘం సమూహం బృందం గుంపు సుంత ఇంచుక ఇసుమంత కొంచెం సూర్యుడు రవి అహిమకరుడు భానుడు స్మరణ తలపు ఆలోచన బుద్ధి. చూడండి పర్యాయ పదాలు అయితే ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు మనం వ్యుత్పత్తి అర్థాలు చూద్దాం. అంగన శ్రేష్టమైన అవయవములు కల స్త్రీ. అమృతం మరణం పొందింపనిది సుధా ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు. కరి తొండం కరము కలది తొండం కలది ఏనుగు. గురువు అంధకారమనే అజ్ఞానమును భేదించువాడు ఉపాధ్యాయుడు. చిత్రగ్రీవం చిత్రమైన అంటే వివిధ వర్ణాలతో కూడిన కంఠం గలది పావురం. జరి కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం. తాపసుడు తపస్సు చేసేవాడు ముని. దేహుడు దేహము కలవాడు ప్రాణి. పతివ్రత పతిని సేవించుటయే నియమంగా కలిగినది సాధ్వి. పక్షి పక్షాలు రెక్కలు పక్షాలు అంటే రెక్కలు పక్షాలు కలది పిట్ట. పవనజుడు పవనుని వలన అంటే వాయువునకు పుట్టిన వాడు హనుమంతుడు. పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి. పుత్రుడు పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు. పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు. భవాని భవుని శివుని భార్య పార్వతి. మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు సూర్యుడు. ముని మౌనం దాల్చి ఉండేవాడు ఋషి. మూషికం అన్నాదులను దొంగిలించేది ఎలుక. మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి. వనజం వనం నీరులో పుట్టినది పద్మం. శివుడు సాధువుల హృదయాన్న శయనించి ఉండేవాడు మంగళప్రదుడు. శివుడు సాధువుల హృదయాన్న శయనించి ఉండేవాడు మంగళప్రదుడు ఈశ్వరుడు. మంగళప్రదుడు ఈశ్వరుడు. సన్యాసి సర్వము న్యాసం చేసినవాడు. సన్యాసి సర్వము న్యాసం చేసినవాడు. సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది వార్ధి. అయిపోయాయండి వ్యుత్పత్తి అర్థాలు. ఇప్పుడు మనకి ప్రకృతి వికృతులు చూద్దాము. అంబ అమ్మ ఆజ్ఞ ఆన ఆర్యుడు అయ్య ఆసక్తి ఆసక్తి ఆహారం ఓగిరం ఉపాధ్యాయుడు వజ్జ ఈశ్వరుడు ఈశ్వరుడు కష్టం కస్తి కవి కయి కవిత కైత కార్యము కర్జము కావ్యం కబ్బం కుడ్యం గోడ కులం కొలం గుణం గొణం గుహ గొబ గృహం గీము గౌరవం గారవం చిత్రం చిత్తరువు ఛాయ 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 జ్యోతి జ్యోతి దోషం దోషం ధర్మం దమ్మం నిద్ర నిదుర నిద్దుర నిత్యము నిచ్చలు నిత్యము పక్షం పక్క పక్షి పక్కి వంక్తి బంతి. చూడండి పంక్తి బంతి. పట్టణం పట్టం పుణ్యం పుణ్యం పుత్రుడు బొట్టెడు. పుస్తకము పొత్తము పుష్పం పువ్వు. ప్రాణం పానం బంధువు బంధువు భాష భాష భిక్ష బిచ్చం.
భక్తి బత్తి భాగ్యం భాగ్యం బ్రహ్మ బొమ్మ బొమ్మ యాత్ర జాతర లక్ష్మి లచ్చి లేఖ లేఖ రత్నం రతనం రత్నం రతనం రాట్టు రేడు రాశి రాశి రాజ్ఞి రాణి వాటిక వాడ విజ్ఞానం విజ్ఞానం విద్య విద్యే విద్య శక్తి శక్తి శాస్త్రము చట్టము శ్రీ సిరి సుంకం సుంకం స్వామి స్వామి సుఖం సుఖం స్వామి స్వామి. అయిపోయండి ప్రకృతి వికృతులు 10th క్లాస్లో వండి ఇవన్నీను. మనకి చాలా బిట్స్ ఉన్నాయి ఇందులో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.